భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు 2 days బ్యాక్ ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షాని కలిశారు. రాత్రి 12 ఆ టైంలో ఒక అరగంట సేపు మాట్లాడి బయటకు వచ్చారు. ఏమైందో మనకు తెలియదు. పొత్తు గురించే మాట్లాడుకున్నారా అని అనుకోవాలి. కానీ ఈ తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి నిర్మలా సీతారామన్ని మన మోదీ గారిని కలిశారు. అంటే అమిత్ షాని కలవలేదు. అమిత్ షాని కలిస్తే మనం ఎలక్షన్స్ గురించి, నెగోసియేషన్ గురించి అనుకోవచ్చు. కానీ మోదీ కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉంటారండి ఎలక్షన్స్ గురించి, ఎలక్షన్స్లో. అదేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోదీ గారిని కలవడం, గంటన్నర సేపు ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. సో మనలాంటి వాళ్ళు అనుకోవడం ఏంటంటే, మోదీ ఎన్డీఏలో చేరిపో అని అడిగి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరడానికి ఎప్పుడు కూడా సముఖంగా వెళ్ళాడు. అలా అని అతను బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఎక్కడ స్టేట్లో మోదీ గారు వచ్చినప్పుడు లక్షలాది మంది వచ్చేటట్టు ఏర్పాటు చేయిస్తున్నాడు. తర్వాత మీటింగ్స్కి వాటికి. తర్వాత ఏమో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పేరు వచ్చేలాగా ప్రచారం కూడా చేస్తాం. దాన్ని ఏం అడ్డుకోవట్లే. అంటే మన కేసీఆర్ లాగా వాడి స్టాంప్ వేసుకుని నమ్ముకోవడం ఆ పని చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్తున్నాడు. తర్వాత మొదటి నుంచి కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్, ఏ పార్లమెంటు బిల్ అయినా సపోర్ట్ బీజేపీకి చేస్తూ వచ్చాడు. కాకపోతే ఎన్డీఏలో చేరలేదన్నమాట, కానీ ఎన్డీఏలో ఉన్నట్టే మనిషి. కాకపోతే ఎన్డీఏలోకి ఎందుకు చేరడు? ఎందుకంటే ఈ మైనారిటీ ఓట్లు 100% జగన్మోహన్ రెడ్డికి వస్తాయి, వైఎస్ఆర్సీపీకి. బీజేపీ కానీ కలిస్తే మైనారిటీ ఓట్లు రావు. అది అతని భయం. అదొకటి. ఆయన కొంచెం మొండెడు, పెద్దగా దేనికి ఆయన అనుకున్నదే చేస్తాడు, ఎవరు చెప్పిన దానికి లొంగడు. అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు బీజేపీను తెలుగుదేశం కలిస్తే మైనారిటీ ఓట్లు బీజేపీ, అదే టీడీపీకి మైనారిటీ ఓట్లు ఏమాత్రం వచ్చినా అవి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రావడానికి అవకాశం ఉంది. అదండి ఈ ఈక్వేషన్స్, కాంబినేషన్స్, పర్ముటేషన్స్లో వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంటుందో మీకు అర్థమైపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు. కాకపోతే నా అంచనా పెద్దగా పొత్తు గురించి కాదు, ఓన్లీ స్టేట్ డెవలప్మెంట్ గురించి, డబ్బులు ఎంత వస్తాయి, పోలవరంకి డబ్బులు ఎంత వస్తాయి, దాని గురించి మాట్లాడడానికి వెళ్ళారు అని అతను అనడం మనం నమ్మాలి. ఇప్పుడు మరి తెలుగుదేశంకి, బీజేపీకి, మన జనసేనకి పొత్తు కుదురుతుందా అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు, స్పష్టత రాలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. చూద్దాం. జై శ్రీరామ్.